శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఏప్రిల్ 7 కుంభరాశి వారికి ఈ రోజు ఒక స్త్రీ డబ్బు, నగలు, షూరిటీ ఏదైనా అడగొచ్చు. జాగ్రత్తగా ఉండండి. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఏప్రిల్ 7న కుంభరాశి వారికి ఏ విధమైన పరిస్థితులు గోచరిస్తున్నాయో, ఏ స్త్రీ మిమ్మల్ని సహాయం అడుగుతుందో, ఏ విధమైన పరిస్థితులు మీకు ఎదురవబోతున్నాయో, అలాగే ఏ విధమైన పరిస్థితుల ద్వారా మీరు నష్టాన్ని లేదా లాభాన్ని పొందుకోబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల మనస్తత్వాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కొన్నిసార్లు పట్టరానంత కోపం వస్తుంది. ఈ రాశి వారు విశాలమైన నేత్రాలతో దేహదారుడ్యాన్ని కలిగి ఉంటారు. అందం, అభినయం, ఆకర్షణీయంతో పాటు ఈ రాశి వారికి వాక్చాతుర్యం కూడా ఉంటుంది. తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. ఈ రాశి వారు దైవభక్తిని కలిగి ఉంటారు. ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుండేటటువంటి మనస్తత్వం కలిగిన వారు. మూగజీవులకి సహాయం చేయడం కోసం అలాగే ఈ రాశి వారు ప్రత్యేకమైన శ్రద్ధని కొన్నిసార్లు కనపరుస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారంటే చూసి చలించిపోతూ ఉంటారు. ఈ రాశి వారు ఎన్నిసార్లు వీరు మోసపోయినా కూడా పదే పదే సహాయం చేయడానికి ముందుకు వెళుతూ ఉంటారు. ఈ రాశి వారు కుటుంబ సభ్యుల మాటలను కూడా ఎదుటివారికి సహాయం చేసేటటువంటి విషయాల్లో అస్సలు వినరని చెప్పుకోవాలి. మొండి పట్టుదల కలిగిన వ్యక్తులు ఈ యొక్క రాశివారు. ఇక అన్నిటికీ భగవంతుడే ఉన్నాడని భగవంతుడి మీద భారం వేసి మంచితనంతో ముందుకు వెళ్లేటటువంటి మనస్తత్వం కలిగిన బోళా మనుషులు ఈ యొక్క కుంభరాశి వారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 ఏప్రిల్ 7న వీరైతే కనుక ఒక స్త్రీ వీరి ద్వారా సహాయం పొందుతారు. ఇక సహాయాన్ని కోరుకొని ఆ స్త్రీ మిమ్మల్ని డబ్బు గాని లేదంటే నగలు గాని లేదంటే షూరిటీ సంతకాలు గాని మిమ్మల్ని అడిగే పరిస్థితి గోచరిస్తుంది. మీరు సహాయం చేయడానికి ముందుకు వెళ్లే పరిస్థితి గోచరిస్తుంది. కానీ మీకైతే కనుక ఆర్థిక పరమైన ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు, స్థితిగతులు మీకు కనిపిస్తున్నాయి. దీని ద్వారా మీరు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఆ స్త్రీ యొక్క నమ్మకత్వాన్ని గురించి మీరు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మీకు మేలు కలుగుతుంది. కానీ ఈ యొక్క అంశం మీద మీరైతే కనుక షూరిటీ సంతకాలు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. మంచి చెడు ఆలోచించిన తర్వాతే మీరైతే ఎవరినైనా నమ్మండి. ఎందుకంటే కనుక లోకంలో పరిస్థితులు బాగోలేదండి. ఎవరు మోసగిస్తున్నారో, ఎవరు మనకి మేలు చేస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మీరు మంచితనానికి పోయి సహాయం చేస్తే మీకు, మీ కుటుంబానికి ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు, కలగబోయే పరిస్థితులు మీకు గ్రహస్థితి కారణంగా గోచరిస్తున్నాయి. మీరైతే కనుక ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి వివాదం చెలరేగే సమస్యలు కనిపిస్తున్నాయి. మీరైతే కనుక మాట తీరును, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారే వరకు మీరు మౌనాన్ని పాటిస్తే మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీకైతే ఇప్పుడు సాధారణమైన స్థితి అలాగే సహజమైన దినచర్య మీకు జరుగుతుంది. ఈ యొక్క రాశి వారికి రానున్న కాలంలో అదృష్టం పట్టేటటువంటి సూచన గోచరిస్తుంది. ఇక ఈ రాశి వారికి సంబంధించి రాజకీయ పరంగా లబ్ధి చేకూరబోతుంది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ధన ప్రాప్తి కలగబోతుంది. ఆకస్మిక కోర్టు సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. విదేశీ యానానికి సంబంధించి అప్డేట్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. లోన్ల కోసం అప్లై చేసిన వారు లోన్ శాంక్షన్ అయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి ఫలితాలను పొందుకోబోతున్నారు. వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వివాహానికి సంబంధించిన చర్చ గృహంలో లేవనెత్తబడుతుంది. అలాగే దినచర్యకు సంబంధించి మీకు సాధారణంగా గడుస్తుంది. మీ ప్రేమ జీవిత భాగస్వామితో కలహాలు ఏర్పడతాయి. అయినప్పటికీ మీరు ఒకరినొకరు అర్థం చేసుకుని సమస్యను తీవ్రతరం కాకుండా చూసుకుంటే మేలు కలుగుతుంది. శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ యొక్క రాశి వారి అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు నీలం. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.